మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులతో చాలా మంది సఫర్ అవుతున్నాం చిన్నతనంలోనే. అలాగే ఏమేం తప్పిదాలు చేస్తున్నాం ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ మేడం ద్వారా వింటే డెఫినెట్ గా మనందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు మనం ఇలాంటి సమస్యల్ని ఎక్కువగా చూడలేదు. ఏంటి వారి ఎక్స్పీరియన్స్, ఏ విధమైన ఆహారపు అలవాట్లు మన మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించేస్తాయి, ముందుగానే రాకుండా జాగ్రత్త పడవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండవచ్చు, ఈ వివరాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేస్తా అంటున్నారు. అయితే మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలీదేవి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అమ్మా. మీరైతే చలాకీగా ఉన్నారు. మీ ఆధీనంలో ఎవరైతే మంచి డైట్ మెయింటైన్ చేశారో వాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు లేవనే విన్నాము. అసలు ఏం చెప్పారు మేడం? అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు, ఏం డైట్ చెప్పారు, ఏం చేస్తే మోకాళ్ళ నొప్పులు దరి చేరవో ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందామా మేడం? ఆహారం ఒకటి, ముందు రోజులకి ఈ రోజులకి వాళ్ళు చేసే పనులు ఏంటి అది చేద్దాం, అది మాట్లాడుకుందాం. అయితే ఏంటి మేము చేస్తున్న తప్పు? ఒకటి ఏంటంటే వాళ్ళ తిన్న ఆహారంతో పాటు వాళ్ళు చేసే పనులు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు చాలా ఎక్సర్సైజ్ ఉండేది. అన్ని ఇప్పుడు చూడండి, పప్పు రుబ్బాలంటే నేల మీద కూర్చొని తిప్పేసేవారు. అదొక ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. చాలానమ్మా, చేతులేంటి కాళ్ళేంటి, కాళ్ళ మీద కూర్చొని చేసేసేవారు. మరి ఇప్పుడు ఎక్కువ పని చేయొద్దు, అరిగిపోతాయి, నొప్పులు వస్తాయి, అది కూడా చెప్తున్నారు కదా మేడం ఈ డేస్ లో. కరెక్టే అది. కానీ ఎక్కువ పని చేయొద్దు అంటే పూర్తిగా మరీ జిమ్ములకి వెళ్ళి రాత్రులు పగలు చేయమని కాదు, రొటీన్ పనులు మటుకు చేయమని చెప్తారు ప్రతి వాళ్ళు. మినిమం ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే తిన్న తిండి క్యాలరీస్ వాడాలి కదమ్మా. వాడకుండా అక్యుములేట్ అయిపోతే మంచి స్థూలకాయలు బరువు అయిపోతారు. అది ఒబేసిటీకి డైట్ ఎలాగమ్మా అని అది కూడా ఆలోచించవలసి వస్తుంది. అలా కాదు, మామూలుగా ఏంటంటే మునుపటి వే ఆఫ్ లివింగ్ వాళ్ళకేంటి, చాలామంది పొలాలకు వెళ్ళడం ఏంటి, పొలం పనులు చేసుకోవడం ఏంటి, ఇంట్లో పనులు సగం చేసుకోవడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండేవి. దానివల్ల వాళ్ళు ఏం తిన్నా ఎంత తిన్నా వాళ్ళకి అరుగుదల ఉండేది. నొప్పులు లేకుండా అడ్జస్ట్ అయిపోతూ వస్తూ ఉండేది. బాడీ అడ్జస్ట్ అవుతూను కింద కూర్చుంటారు, నిలబడతారు, కింద పండుకుంటారు, పైన లేస్తారు. మోకాళ్ళు మన అటు పొలాల్లో చూడండి, నాటు వేయడం అంటే వాళ్ళు మోకాలు వంగి అన్ని వేస్తూ ఉంటారు. అన్ని గంటలు గంటలు వాళ్ళు పొద్దున్న మొదలు పెట్టి సాయంకాలం వరకు మార్నింగ్ 8-7 కి అలా వెళ్ళి ఈవినింగ్ 6-5 అప్పటి వరకు వంగి చేస్తానే ఉంటారు. అవి మధ్యలో 1 అవర్ బ్రేక్ ఉంటుంది అంతే. చాలా ఇప్పుడు ఏంటి, ఆ మోకాళ్ళకి ఏమైపోద్ది, బెండ్ అవుతూ ఉంటుంది, నిలబడుతూ ఉంటారు, చేస్తారు. అదే చూడండి, కాలు అలాగే నిలబెట్టేసి ఒక 2-3 నెలలు ఉంచేయండి, స్టిఫ్ అయిపోతాయి. మీకు కొంచెం నిలబెట్టినా ఇచ్చేసినా ఇది అయిపోద్ది. అందుకని ఎప్పుడూ అన్ని అవయవాలు ఎక్సర్సైజ్ ఉంటూ ఉంటే ఆ నొప్పులు రావు. అలాగని చెప్పి ఎక్సర్సైజ్ అని చెప్పేసి కొంతమంది జిమ్కి వెళ్ళి రాత్రులు పగలు లేకపోతే విపరీతమైన సైక్లింగ్లు చేసేసి రకరకాలు చేస్తారు. అది కూడా మంచిది. మరి ఏ శరీరానికి మన శరీర ఆవశ్యకత బట్టి, మన ఏజ్ని బట్టి, తర్వాత మన స్థితిని బట్టి, అంటే బరువు ఉన్నామా, తక్కువ ఉన్నామా, ఎంత హైట్ ఉన్నామా, ఎంత ఇది ఉన్నాయి, ఇవన్నిటిని బట్టి మన క్యాలరీస్ అవసరం. ఎంత క్యాలరీస్ కావాలో అది దాన్ని బట్టే మనకు బాడీ ఆహారం జాబ్స్ ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుందేమో. కొందరు సాఫ్ట్వేర్ ఉంటారు, కొందరేమో స్టాండింగ్ పొజిషన్ లో వర్క్స్ ఉంటాయి, కొందరు వాకింగ్స్ వర్క్స్, అలా డిఫరెంట్ దాన్ని బట్టి కూడా మారుతుందంటారా మేడం? డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మరి అలాంటి వాటికి మనం ఎక్కువ ఏం చేయలేము. మనం ఆ వర్క్ అట్మాస్ఫియర్ అటువంటిది. తిరిగే వాళ్ళకి పర్లేదు, కానీ కంటిన్యూస్ గా కూర్చునే వాళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అందుకనే వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో వాళ్ళు వేసి కొంచెం అటు ఇటు తిరగడం కానీ, లేకపోతే ఏదో ఒకటి జ్యూస్ లాంటి కానీ ఏమైనా తాగేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే బరువు పెరగరు. లేకపోతే అలాగే కూర్చొని భోంచేసి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ లేచి మళ్ళీ వచ్చి కూర్చుంటే మనిషి చాలా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. అదే కాకుండా ఇంకా మిగతా రకాల వైటమిన్ డెఫిషియన్సీస్ అవి వస్తూ ఉంటాయి. ఆ టెన్షన్ కండ్లు పెట్టి కంటిన్యూస్గా టెన్షన్లో ఉంటే బీపీ రావచ్చు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ మళ్ళీ రావచ్చు. ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా మోకాల మీద మనం పెట్టే స్ట్రెయిన్,
ఎలా పెడుతున్నాం అన్నది ఆలోచించుకోవాలి. ఈక్వల్గా నడవాలి. కొంతమంది నడిచేటప్పుడు ఒక సైడ్ నడిచి ఇంకో సైడ్ నడిచి పరిగెత్తడం చేయడం అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఒక మోకాలు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. ఈ బరువు బ్యాలెన్స్డ్గా 2 కాళ్ళ మీద బ్యాలెన్స్డ్గా పెట్టి నడగలుగుతూ ఉంటే మనకి ఆ నొప్పులు అంత ఈజీగా రావు. వాకింగ్ కూడాను ఒక సిస్టమాటిక్ టైప్ ఆఫ్ వాకింగ్ చేస్తూ ఉండాలి. కొంతమంది పరిగెత్తేస్తారు, కొంతమంది నడుస్తారు. పరిగెత్తే వాళ్ళు కంటిన్యూస్ పరిగెత్తూ ఉండాలి. ఆ పరిగెత్తడం కూడా ఎక్కువ పరిగెత్తితే ఇదైపోతాను బాగా పరిగెత్తుతారు, అప్పుడు మళ్ళీ మోకాళ్ళు అరిగిపోతాయి. కొంతమంది సైక్లింగ్ చేస్తారు. ఆ సైక్లింగ్ ఏదో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళ శరీర స్థితిని బట్టి, వయసుని బట్టి అన్నిట్లు ఉంటాయి. అలా కాకుండా నేనేమో ఇది కావాలని 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ప్రతిరోజు చేస్తే ఈ మోకాళ్ళు అరిగిపోతాయి. ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, దానివల్ల ఇంక మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న డౌట్ అమ్మా, మెట్లు ఎక్కడం దిగడంలో కూడా ఈ మధ్య కొన్ని అయ్యాయి. ఏంటి ఎక్కాలి దిగాలి ఈ విషయంలో ఏంటి ఒక క్లారిటీ వద్దామా? ఎక్కువ ఎక్కకూడదా, అసలు ఎక్కకూడదా, తక్కువ ఎక్కాలా? మొట్టమొదటిది ఏంటంటే ఎక్కి దిగడం మంచిదే, కానీ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు పరిగెత్తి వచ్చేస్తారు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కి దిగేటప్పుడు మనం బరువు ఎలా పెడతాం, కాళ్ళ మీద ఈ కాళ్ళ మీద పెడతాం, రెండో కాళ్ళ మీద పెడతాం, మోకాళ్ళ మీద ఎంత మనం స్ట్రెయిన్ పెడుతున్నాం దాన్ని బట్టి వస్తుంది. ఆ వాకింగ్ ఆ పొజిషన్ బట్టి కాళ్ళల్లో డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చిన తర్వాత అంత నొప్పులు వస్తాయి అన్నది ఇప్పటి వరకు కరెక్ట్ గా ఏమి రీసెర్చ్ చేయలేదు, మనకేం చెప్పలేదు. నడవడం మంచిదంటారు, ఎక్కడం దిగడం మంచిదంటారు, హార్ట్ కూడా మంచిదంటారు. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు దబ ఎక్కి దిగడం మంచిది కాదు. అలా పరిస్థితిని బట్టి ప్రతి ఇండివిజువల్ డిఫరెంట్ అమ్మా. ప్రతి ఇండివిజువల్ దీనికి జనరల్ రూల్స్ ఉంటాయి. ఆ జనరల్ రూల్స్ లో మళ్ళీ ఎంత మటుకు చేయాలి, ఎలా చేయాలి అన్నది మళ్ళీ డెఫినెట్ గా ఇండివిజువల్ మార్పు ఉంటుంది. వాళ్ళ ఎత్తును బట్టి, బరువును బట్టి, వాళ్ళ చేసే స్థితిని బట్టి, వాళ్ళ పనులు వాళ్ళ డే అంతా ఎలా స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. అది మనిషికి తేడా ఉంటుంది. అవి చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. కాబట్టి జనరల్ గా మటుకు ఒక పట్టికంటూ ఉంటది, దాన్ని బట్టి చేస్తూ. కమింగ్ టు ఫుడ్ మేడం, మరి ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం ఆహారం యాడ్ చేసుకోవాలి ప్రతి పర్సన్ కూడా? హై ఫ్యాట్ డైట్ మంచిది కదమ్మా. అంటే ఎక్కువగా వేపుళ్ళు చేస్తారు, నూనెలో పూరీలు చేస్తారు, అదొకటి. తర్వాత కొన్ని కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నాయి, అంటే వెన్న, నెయ్యి ఇలాంటి స్వీట్స్ అటువంటివి తగ్గించడం మంచిది. ఈ మోకాలు నొప్పి మనిషి బరువు పెరిగితే కూడా వస్తుంది. సో నువ్వు ఆ ఒబేసిటీ రానివ్వకుండా, ఎక్కువ బరువు పెరగకుండా మేనేజ్ చేస్తే మోకాలు నొప్పి కూడా ఉండదు. కొంతమంది బాగా బరువుగా ఉన్న వాళ్ళు కూడా కింద కూర్చుంటారు, పైకి లేచిపోతారు, ఏ నొప్పులు ఉండవు. కొంతమంది సన్నోళ్ళు 24 గంటలు నొప్పులండి అంటారు. అంటే అదేంటంటే వాళ్ళకి ఒకటి శరీర తత్వం, ఇంకోటి వాళ్ళు తినే ఆహారం బట్టి కూడా ఉంటుంది. నూనెలు కూడాను డిఫరెంట్ టైప్, అంటే మనం ఇప్పుడు సాచురేటెడ్ ఆయిల్స్ అంటాం, నెయ్యి, వెన్న ఇటువంటివి ఉన్నాయి. కొంచెం మంచి లాడ్డు, ఇప్పుడు కొవ్వుతోటి ఉన్న మటను, చికెను ఇవన్నీ బాగుంటుందండి, ఎక్కువ కొవ్వు ఉంటే బాగుంటుంది అంటారు. అలాంటి వాటికి అలాంటి హై ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఉంటే ఇక్కడ డిపాజిట్ అయిపోతాయి మోకాళ్ళ జాయింట్స్ దగ్గర. దానివల్ల నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి తగ్గాలంటే తర్వాత ఏజ్ కూడాను, బాగా ఏజ్ ఉన్నోళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, ఎక్కువ తిరగరు. అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళు తిన్న ఆహారం కరగాలంటే వాళ్ళు ఆ తిన్న ఆహారం ప్రకారంగా తిరగాలి. లేకుండా ఎక్కువ తినేసి తక్కువ చేయకూడదు, మళ్ళీ ఎక్కువ తిరిగి తక్కువ తిండి తినకూడదు. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మేడం, ఈ విషయం కూడా ఒక క్లారిటీ ఇవ్వరా మేడం? ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులకి ఈ సూప్స్ ఎంతవరకు దోహదపడతాయి అంట? మీ సర్వీస్ ఎన్నో అనాలిసిస్ చేసి ఉంటారు, చాలా మాట్లాడి ఉంటారు కదా. మునగాకు సూప్ కానీ మనకి, అలాగే మునక్కాయల సూపు, మొరింగా సూప్స్, ఇలా సూప్స్ ఏమైనా యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి? జస్ట్ ఏదో ఏంటి అంటారు? బెనిఫిట్స్ ఏమి ఉండవు. మా సూప్స్ తోటి ఏంటంటే ఆకలిని పెంచుద్ది. వేడి సూప్ తాగారంటే ఆకలిని పెంచుద్ది, తిన్న ఆహారం డైజెస్ట్ బాగా అవుద్దని వేడి సూపులు తాగండి అంటారు. కానీ మోకాళ్ళలో బెనిఫిట్స్ అలా ఉండదు. అందులో మనకు అన్ని వేడి సూప్స్, ఎక్కువ మనకు ఫైబరే వస్తుంది, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ వస్తుంది. అవి తాగడం వలన ఈజీగా డైజెస్ట్ అవుద్ది. కానీ వైటమిన్స్ రూపంగా మనకి బి కాంప్లెక్స్, ఏదైతే నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయో అవి మనకి ఎక్కువ పట్టదు. తర్వాత నిమ్మకాయ రసం రాస్తాం, అప్పుడు వస్తుంది.
అలాంటి అనమాట. ఎప్పుడైతే వేడి వేడి చేస్తే బి కాంప్లెక్స్ వైటమిన్లు అన్ని నశించిపోతాయి. మిగతా ఫైబర్ ఉంటుంది. ఏమన్నా ఇప్పుడు మనం వెన్నేస్తాం, సూపుల్లో చాలా మటుకు వెన్నేస్తారు. అవును. ఆ బటర్ వేయడం వల్ల మనిషి లావులు పెరిగిపోతారు, సన్నం అవరు. సూప్స్ తాగితే సన్నం అవుతాం కానీ తాగరు. ఎందుకంటే అందులో ఇది ఉండదు, ఉత్తి నీటిలో జ్యూసే. అందులో కొన్ని ఆ బి కాంప్లెక్స్ ఏదైతే ఉన్నాయో నీటిలో కరిగే విటమిన్లు అన్ని వేడికి పోతాయి, నీటిలోనూ పోతాయి. సూప్స్ జస్ట్ ఆకలి పెంచడానికి చేసుకోవచ్చు. అందులో కొంచెం బటర్ ఉంటుంది కాబట్టి కొంచెం క్యాలరీస్ వస్తూ ఉంటాయి. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.